హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇవాళ నేను టెర్రస్ గార్డెన్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. టెర్రస్ గార్డెన్ ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది కదా చూపించేసి, సో ఇప్పుడు ఎలా ఉంది అనేది చూపించేస్తున్నా. అండ్ ప్రజెంట్ ఏమేమి కూరగాయలు ఉన్నాయి అండ్ ఏమేమి ఫ్రూట్స్ వచ్చాయో చూపించేస్తున్నా. సో ఈ తీగలు నా ప్రీవియస్ వీడియోలో చూసుంటే కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు ఫుల్ ఆల్మోస్ట్ ఈ ఎండ్ దాకా అల్లేసుకున్నాయి. ఇటు పక్క ఫస్ట్ కనిపిస్తున్న తీగ ఏమో కాకర తీగ, అటు వెనక కనిపిస్తుందేమో బీర తీగ అన్నమాట. అండ్ కింద మొత్తం ఇలా పూల మొక్కలు పెట్టేసాము. పూల మొక్కలు కూడా చాలా బాగా వచ్చేసాయి, మంచిగా పూలు వస్తున్నాయి. సో ఇవి పెరుగు బకెట్లో పెట్టామని చెప్పా కదా. నెక్స్ట్ ఇవి పెట్టడానికి పక్కన స్టాండ్స్ చేయించాము, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అది మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తా. అండ్ ఇవేమో బంతిపువ్వు మొక్కలు అన్నమాట. బంతిపూలు కూడా ఫుల్గా వచ్చేసాయి. చెప్పే కదా, ఇలా కూరగాయల మొక్కల మధ్యలో బంతిపువ్వు మొక్కలు వేసాము, ఎందుకంటే ఒకవేళ పురుగు పడితే ఫస్ట్ బంతిపూల మొక్కలకే పడుతుంది, డైరెక్ట్గా కూరగాయ మొక్కలకి పడకుండా. అందుకని ఇలా బంతిపూలు వేసామన్నమాట. అండ్ ఇవన్నీ ఏమో టొమాటో మొక్కలు. టొమాటోస్ అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి. ఇక్కడ నేను చాలా వరకు టొమాటోస్ ఎన్ని ఉన్నాయో అన్నీ చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. కొన్ని అయితే మాగాయి అండ్ కొన్ని అయితే ఇలా పచ్చిగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, లైట్గా పులుపు ఉన్నాయి అన్నమాట. బంతిపూ మొక్కకి ఒక సైడ్ అంతా టొమాటోస్ మొక్కలు ఉంటాయి, ఇంకొక సైడ్ ఏమో మిర్చి అండ్ వంకాయ మొక్కలు ఉన్నాయి. మిర్చీస్ కూడా రావడం స్టార్ట్ అయిపోయాయి, చాలా మిర్చీస్ వచ్చాయి. ఇప్పటి వరకు టొమాటోస్ చూపించేసా కదా, ఇవేమో చెర్రీ టొమాటోస్ మొక్కలు. ఇవేమో చెర్రీ టొమాటోస్ అన్నమాట, అంటే మన చెర్రీ సైజులో చిన్న చిన్నగా ఉంటాయి. ఎంతమందికి ఈ చెర్రీ టొమాటోస్ గురించి తెలుసు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి కూడా ఫుల్గా వచ్చేసాయి. ఇవి నార్మల్గా కూడా తినేయచ్చు, లేకపోతే కూరల్లో వేసుకోవచ్చు. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి, అంటే మన నార్మల్ టొమాటోస్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట టేస్ట్. నెక్స్ట్ ఇవేమో తంబకాయలు. సో నా ప్రీవియస్ వీడియోలో చూసుంటే నేను ఈ మొక్కల్ని చూపించాను, కాయలు వచ్చాక చూపిస్తా, అవి ఎలా ఉంటాయో నాకు తెలియదు అని చెప్పాను. సో ఇప్పుడు కాయలు వచ్చేసాయి అన్నమాట, కొంచెం పెద్దగా కూడా అయ్యాయి కాయలు. సో ఇవి చూపిస్తున్నాయి ఇక్కడ. వీటిని నార్మల్గా మేమైతే ఫ్రై చేసుకొని తింటాము. సో ఇవి పులుసు కూడా పెట్టుకోవచ్చంట, బట్ నాకైతే తెలీదు. మేము వీటిని తంబకాయలు అంటాం, బట్ ఇక్కడ విజయవాడలో చమ్మకాయలు అంటారంట. మీరు వీటిని ఏమని పిలుస్తారో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవి నేను ఇప్పటిదాకా ఒక సైడ్ నుంచి చూపించాను, ఇదేమో ఇంకొక సైడ్ నుంచి రికార్డ్ చేస్తున్నా. సో ఇవేమో తంబకాయల పిందెలు, అంటే చాలా పోత వచ్చింది అండ్ పిందెలు కూడా వచ్చాయన్నమాట, అవే చూపిస్తున్నా. అండ్ ఇది కూడా క్రీపర్ లాగా పైకి అల్లిచ్చేసాము, అంటే తీగ అల్లిచ్చాము. సో అలా పైదాకా అల్లుకుపోయింది అండ్ పిందెలు పూత అంతా బాగా వస్తుంది. అండ్ ఇవన్నీ ఏమో మళ్ళీ చెర్రీ టొమాటోస్. ఇప్పటిదాకా నేను అటు సైడ్ నుంచి చూపించాను, ఇదేమో ఇంకో సైడ్ నుంచి చూపిస్తున్నా అన్నమాట. కాయలు అయితే ఫుల్గా వచ్చేసాయి, అటు సైడ్ నుంచి ఇవన్నీ కనపడలేదు కాబట్టి మళ్ళీ ఇంకో సైడ్కి వచ్చి ఇవన్నీ చూపిస్తున్నా. అండ్ ఇది చెప్పా కదా, తంబకాయ పైకి అల్లిచ్చేసామని చెప్పి, సో అదే చూపిస్తున్నా. పై దాకా ఫుల్గా అల్లుకుపోయిందన్నమాట. ఈ కూరగాయల మొక్కలన్నీ ఫుల్గా పెరిగిపోయి ఆకులన్నీ ఫుల్గా వచ్చేయడం వల్ల ఒక దాంట్లో ఒకటి ఉన్నట్లు కనిపిస్తుంది. సో ఆ కూరగాయ మొక్కల మధ్యలో ఒక సపోటా మొక్క ఉంది. సో అదే సపోటా కాయ కూడా వచ్చేసింది, ఇంకా చిన్న కాయే, ఇంకొంచెం టైం పడుతుంది అది పెద్దది అవ్వడానికి. సో అదే చూపిస్తున్నా. ఇదేమో మస్క్ మెలన్, ఇది ఆకుల కింద ఉన్నిందనమాట, అందుకే ఇలా పట్టుకొని చూపిస్తున్నా, కనపడదేమో అని. అండ్ ఇది ఈ వీడియో రికార్డ్ చేసి నెక్స్ట్ డేనే మేము అది కట్ చేసుకొని తిన్నాము. టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉన్నింది. అండ్ ఇవేమో చెర్రీ టొమాటోస్, ఇందాక చూపించా కదా అవే. ఇవి కొన్ని మాగినే ఉన్నాయి అన్నమాట, అందుకే అవి కట్ చేసేస్తున్నాము.
సో హార్వెస్ట్ చేసిన కాయలు నేను ఇక్కడ చూపించేస్తున్నా. ఇలా రెడ్ కలర్లో చాలా బాగుంటాయి అన్నమాట, చూడ్డానికి కూడా చాలా క్యూట్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏమో వంకాయల దగ్గరికి వచ్చేసాము. ఒక 2 వంకాయలు ఏమో ఉన్నాయి, అవి కట్ చేసేసాము. అండ్ యూజువల్లీ మేము ఈవినింగ్స్ వస్తాం అన్నమాట. సో ఈవినింగ్ ఇలా వాటర్ పెట్టేస్తున్నాము. ఆ రోజు మార్నింగ్ అండ్ ప్రీవియస్ డే కూడా వాటర్ పెట్టలేదు, అందుకే ఇక్కడ వాటర్ పెట్టేస్తున్నాము. వాటర్ పట్టడము అండ్ ఏమైనా ఆకులు రాలిపోయి ఉంటే అవి తీసేయడము అండ్ కొంచెం మట్టి తవ్వడము ఇలాంటివన్నీ ఈవినింగ్సే చేస్తుంటాం ఎక్కువ, మార్నింగ్ కంటే కూడా. మార్నింగ్ కూడా ఒక్కొక్కసారి టైం ఉంటే మార్నింగ్ చేస్తాం, బట్ యూజువల్లీ ఈవినింగ్స్ ఎక్కువ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టొమాటోస్ ఉన్నాయన్నమాట, మాగినవి. ఇందాక చూపించినవేమో చెర్రీ టొమాటోస్, ఇవేమో మన నార్మల్ టొమాటోస్ అన్నమాట. ఇవి కూడా 1, 2 మాగినవి ఉన్నాయి. సో అవే ఇక్కడ కట్ చేసేస్తున్నాము. మేము మోస్ట్లీ ఈవినింగ్స్ వచ్చేసి ఇలా వాటర్ పెట్టేసి అండ్ గార్డెనింగ్ వర్క్స్ ఏమన్నా ఉన్నా ఈవినింగ్సే చేసుకుంటాం అన్నమాట. యూజువల్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వస్తారు కానీ మామయ్య వాళ్ళు, బట్ మార్నింగ్ కుదిరితే చేస్తారు, లేకపోతే ఈవినింగ్ రుతుని కూడా తీసుకొస్తాము. మార్నింగ్ అయితే అది త్వరగా లెగదు, అందుకని మార్నింగ్ తీసుకురావడానికి కుదరదు. ఈవినింగ్ అయితే అది కూడా కొద్దిసేపు ఆడుకుంటుంది అండ్ మేము కూడా కొంతసేపు టైం స్పెండ్ చేసినట్లు ఉంటుందని చెప్పి మోస్ట్లీ ఈవినింగ్స్ వస్తుంటాము. ఆ రోజు నేను, అత్తయ్య, మావయ్య అండ్ ఋతు వచ్చేసామన్నమాట. అండ్ ఇవేమో బెండకాయ మొక్కలు. ఇవి ఆకులన్నీ తీసేసాము బికాజ్ ఆకులు ఎక్కువ ఉండడం వల్ల గాలాడక కాయలు సరిగ్గా రావట్లేదు అని చెప్పి ఆకులు తీసేసాము, సో దట్ కొత్త ఇగురు కూడా వస్తుంది అని చెప్పి. అండ్ ఇదేమో పైన నుంచి అంటే ఫ్రూట్స్ మొక్కలు ఉండే దగ్గర నుంచి టెర్రస్ మొత్తం చూపించేస్తున్నా. ఇప్పటి వరకు కిందుండే మళ్ళల్లో ఉన్న కూరగాయ మొక్కలన్నీ చూపించేశాను. ఇదేమో పైన ఫ్రూట్స్ మొక్కలు ఉండే దగ్గర అన్నమాట. ఫ్రూట్స్ ఉండే మళ్ళల్లో కూడా ఇలా అక్కడక్కడ కూరగాయ మొక్కలు వేసాము. ఇదేమో టమాటో మొక్కలు. ఇక్కడ కూడా బాగా టొమాటోస్ వచ్చేసాయి అండ్ సన్సెట్ టైం కాబట్టి సన్సెట్ కూడా చూపించేస్తున్నా, వ్యూ బాగుందని చెప్పి. సో ఇక్కడ కూడా కాయలు ఫుల్గా వచ్చేసాయి, బట్ ఇవి ఇంకా మాగలేదు. అండ్ ఇవేమో గోరుచిక్కుళ్ళు మొక్కలు అన్నమాట. ఇవేమో స్వీట్ నారింజ కాయలు. ఇవి కూడా కొంచెం సైజ్ పెరిగాయి ముందు కంటే. అండ్ ఇవేమో బనానా సపోటా. ఇవి కూడా స్లోగా పెరుగుతున్నాయి. ఇంకో 1 మంత్ ఆగితే మొత్తం అన్ని కాయలు కోసేయచ్చు అన్నమాట. అండ్ ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్నవి కూడా అంటే కొత్తగా పిందెలు కూడా వస్తున్నాయి. ఇవేమో గోరుచిక్కుళ్ళు అండ్ పాలకూర అన్నమాట. పాలకూర అంతకు ముందే ఒక 2 డేస్ బ్యాకే కోసేసాము, అందుకే ఎక్కువ కనిపించట్లేదు. అండ్ ఇక్కడ కూడా బంతిపూ మొక్కలేసాము. ఆ బంతిపూ కూడా ఫుల్గా పువ్వులు వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ గోరుచిక్కుళ్ళు 1, 2 కాసున్నాయి, అవే చూపించేస్తున్నా. ఇవన్నీ బంతిపూ మొక్కలే అన్నమాట. ఇది ఇంకొక మళ్ళలో ఉండే బంతిపూ మొక్క, బట్ కలర్ డిఫరెంట్. అండ్ ఇక్కడ ఇంకొక టమాటో మొక్క ఉంది. సో వాటికి కూడా టమాటోస్ వచ్చేసావి. ఇవి కొంచెం మాగాయి అన్నమాట, అందుకే ఇవి కోసేస్తున్నాను. టొమాటోస్ కోసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర వచ్చేసింది అన్నమాట, అందుకే కొత్తిమీర కోసేస్తున్నాము. ఇది కూడా అంతే, ఒక 1 వీక్ ఆర్ 10 డేస్కే మంచిగా వచ్చేస్తుంది కొత్తిమీర కూడా. ఇది ఆల్మోస్ట్ 3rd టైము 4th టైము అనమాట కొత్తిమీర అంటే ధనియాలు వేయడము. కొత్తిమీర కట్ చేసేసాక ఋతు వచ్చి ఈ ఫ్లవర్స్ని టచ్ చేయాలని చెప్పి అల్లరి చేస్తుంటే దాన్ని ఎత్తుకొని చూపిస్తున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ అది టచ్ చేసి కొంచెం ఆడుకుంది కొద్దిసేపు. నెక్స్ట్ ఏమో ఇక్కడ చుక్కకూర ఉన్నింది, సో ఆ చుక్కకూర కట్ చేసేస్తున్నాం అన్నమాట.
ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆకూరలకి పురుగు వచ్చి తినేస్తుందని చెప్పా కదా. సో ఇలా ఏదో ఒక పిండి అంటే గోధుమ పిండో లేకపోతే ఏదో ఒక పిండిలో కొంచెం బెల్లం వేసి మందు కలిపి ఉంటల్లాగా చేసి అక్కడక్కడ పెడితే పురుగు వచ్చి తినేసి చనిపోతుంది అన్నమాట. మాకైతే కంప్లీట్గా కాకపోయినా టు సమ్ ఎక్స్టెంట్ ఇది హెల్ప్ అవుతుంది, అందుకే అదే ఫాలో అవుతున్నాము స్ప్రేస్ కొట్టకుండా. అండ్ కిందకు వచ్చేసరికి బీరకాయలు ఉన్నాయన్నమాట 3. సో ఆ బీరకాయలు కట్ చేసేసాము. అండ్ ఇవి ఇక్కడేమో కనకాంబర పూలు ఉన్నాయి. రుత్తు అవి కొయ్యాలని చెప్పి అల్లరి చేస్తుంటే అత్తయ్య రుత్తు ఇద్దరు కలిసి ఆ పూలు కోస్తున్నారు. అండ్ ఇవాళకి ఈ వ్లాగ్ ఇంతే. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.